హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. సో ఇది డే 3 వీడియో అనమాట. సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ మన పాత వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. సో మేము థర్డ్ డే రోజు సింగపూర్ జూకి వెళ్ళబోతున్నాం. సో ఫస్ట్ అయితే మాకు మార్నింగ్ మొత్తం లీజర్ ఉండే అనమాట. అందుకే కొంచెం ఎక్కువసేపు పడుకొని లేట్గా లేచినాం అనమాట. అండ్ డైరెక్ట్ లంచ్ చేద్దాం అనుకున్నాం, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో అందుకే మళ్ళీ లిటిల్ ఇండియాకి వచ్చి సమ్ ఏదో రెస్టారెంట్లో హైదరాబాద్ బిర్యానీ ఉంటే నేను ఒక ఎగ్ బిర్యానీ, మహి ఒక చికెన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత మేము జూకి వెళ్ళిపోయినాం. ఎందుకు మాకు అది మొత్తం ఫ్లాప్ అయింది అన్నది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. సో చూసారు కదా, ఫుల్ వర్షం వచ్చింది ఆ రోజు. అసలు మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జూ అంటేనే యానిమల్స్ అన్నీ బయట తిరుగుతాయి, ఇట్లా వర్షం వస్తే యానిమల్స్ ఎక్కడ బయటకు వస్తాయి, మేము ఎక్కడ చూడాలి, అస్సలు అంటే అస్సలు పాసిబుల్ కాలేదు. చాలా డిసప్పాయింట్ అయినాం నేను మహి. ఎందుకంటే ప్రతి డేకి మేము ఇంత ఛార్జ్ చేసి స్పెషల్ టికెట్స్ తీసుకున్నందుకైనా మేము వెళ్ళి వాటిని చూడాలి కదా. సో చాలా యానిమల్స్ అసలు వర్షం వచ్చేసరికి కాన్స్టెంట్గా అంతే నిలబడి ఉన్నాయన్నమాట. ఐ థింక్ మేము అసలు బొమ్మలా నిజమా అని కూడా ఒక పాయింట్లో షాక్ అయిపోయినాము. అండ్ ఎన్ని టైప్ ఆఫ్ యానిమల్స్ చూసినామంటే అసలు ఇట్లాంటి యానిమల్స్ కూడా ఉంటాయా, మంకీస్లో ఎన్ని టైప్స్ ఉంటాయా, టర్టిల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయా, అసలు చాలా అంటే చాలా షాక్ అయిపోయినాం. The elephants at Singapore Zoo are Asian, and they are smaller than those found in Africa. They are female and do not have tusks. Only male Asian elephants have tusks. We went to the Elephants of Asia and saw a show where elephants play. సో మేము వెళ్ళగానే వర్షం వచ్చింది. అప్పటి వరకు లైట్గా క్లౌడీ ఉండే. మేము అనుకున్నాం అసలు వర్షం రావద్దు, బట్ అన్ఫార్చునేట్లీ వర్షం ఫుల్ వచ్చింది. అండ్ వెదర్ రిపోర్ట్లో కూడా చూపించడం ఎంతసేపు చూపించింది అంటే ఈవినింగ్ 6 వరకు వర్షం ఉందని చూపించింది. సో ఇట్లా ఒక బస్సు ఉందన్నమాట, వ్యాన్ లాగా. సో అట్లాంటి వ్యాన్స్లో వెళ్ళి ఎక్కినాం అనమాట. ఎక్కి ఇంకొక స్టేషన్ దగ్గర దిగి అక్కడక్కడ ఉన్న యానిమల్స్ అన్నీ కవర్ చేసినాం. అంటే ఇండోర్లో ఉన్న యానిమల్స్. సో ఇండోర్లో ఇట్లా ఫ్రాక్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ ఫ్రాక్స్ అన్నీ చూసిన. లిటరలీ నాకు చిన్నప్పటి నుంచి ఒకటే రకం ఫ్రాక్స్ తెలుసు, అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కప్పలు తప్ప నేను ఇంకొక రకమైన కప్పనే చూడలేదు. ఇక్కడ ఎన్ని రకాల ఫ్రాక్స్ ఉన్నాయంటే, సో నేను మహి ఎట్లా అంటే ఇండోర్ దాంట్లోకి వెళ్ళగానే సో ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది, ఎవరు ఫస్ట్ అంటే దాంట్లో ఎక్కడుందో చూస్తారు అని చెప్పి మేమిద్దరం బెడ్ పెట్టుకున్నాం అనమాట. సో మ్యాక్స్ నేనే కవర్ చేసిన. అన్ని కలర్ ఆఫ్ ఫ్రాక్స్ ఉన్నాయి, అన్ని కలర్ ఆఫ్ లీజర్స్, ఎన్ని టైప్ ఆఫ్ యానిమల్స్ చూసినామంటే ఒక పాయింట్లో చిరాకు వచ్చింది. అసలు ఏంటి ఇన్ని యానిమల్సా. కొన్ని అయితే చాలా వైల్డ్గా రియాక్ట్ అయినాయి. అండ్ బల్లీలు కూడా చాలా ఉన్నాయి, స్నేక్స్ కూడా చెప్పలేనని ఉన్నాయి. అండ్ చెప్పాలంటే చాలా తక్కువ రికార్డ్ చేసిన, ఎందుకంటే వర్షం వచ్చింది, అదొక మెయిన్ డిసడ్వాంటేజెస్. అండ్ చాలా డిసప్పాయింట్మెంట్తో ఉండే, మేము రికార్డ్ చేయాలని కూడా అనిపించలేదు. అండ్ వర్షం తగ్గినాక అంతే ఎంజాయ్ చేసినాం మేము. ఇంకేంటంటే వీళ్ళు ఎట్లా రీసెర్చ్ చేస్తారు అంటే యానిమల్స్ని ఎట్లా స్టోర్ చేస్తారు, వాటికి ఎట్లా ఫుడ్ పెడతారు, వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు, అవన్నీ కూడా మేము చూసినాం. బట్ రికార్డ్ అవైలబుల్ లేదు. ఫైనల్లీ అసలు ఏం షాపింగ్ చేయొద్దు అనుకొని మేము ఇప్పుడు అంబ్రెల్లా కొనుక్కున్నాం. ఎందుకంటే మేము 2 o'clock వచ్చినాము. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 3:10 అవుతుంది. ఫుల్ వర్షం వస్తుంది. కొంచెం ఇప్పుడు తగ్గింది. సో మ్యాక్సిమం అందరూ అంబ్రెల్లాస్ పెట్టుకొని తిరుగుతారు. సో అందుకనే ఇంకా మేము టైం వేస్ట్ చేసుకోకుండా డబ్బులు వేస్ట్ చేసుకొని $30 పెట్టి అంబ్రెల్లా కొనుక్కున్నాం. మహి చాలా కోపంగా ఉంది ఎందుకంటే అంబ్రెల్లా కొన్నందుకు. సో మాకు అర్థమైంది ఏంటంటే వేరే కంట్రీస్ ఎట్లుంటాయో ఐ డోంట్ నో. బ్యాంకాక్ అయితే బాగుండే మేము వెళ్ళినప్పుడు, అసలు వర్షం ఏం లేదు. బట్ ఇక్కడైతే ఖచ్చితంగా అంబ్రెల్లా మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఎండగొట్టినప్పుడు చాలా ఎండగా ఉంది, వర్షం వచ్చినప్పుడు పీక్స్ వర్షం ఉంది అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు లొకాలిటీలో ఖచ్చితంగా వాళ్ళు అంబ్రెల్లాస్ పట్టుకొని తిరుగుతుంటే మాకు అర్థం కాలే ఎందుకు అంబ్రెల్లాస్ పట్టుకొని తిరుగుతున్నారు, ఎండకి తిరగలేరా అంటే మనం జనరల్గా ఎండకి బయటికి వెళ్తాం కదా. సో అట్లా అనుకున్నాం. బట్ మస్ట్ అండ్ షుడ్ అంబ్రెల్లా ఉండాలి. మేమైతే ఖచ్చితంగా ఇంకా తప్పని పరిస్థితిలో తీసుకోవాలి.
తీసుకోవాల్సి వచ్చింది. సో ఈ క్రొకడైల్ అయితే అసలు అది మూవ్ అవుతున్న విషయం కూడా అర్థం కావట్లేదు, కానీ అది ముందుకు మూవ్ అవుతుంది. ఒక పాయింట్లో నాగమహికి ఏమనిపిస్తుందంటే అది గట్టిగా గ్లాస్ బ్రేక్ చేసుకొని బయటికి వస్తే పరిస్థితి ఏంటి అంటే నాగమహికి ఒకసారి అట్లా వైల్డ్ థాట్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే యానిమల్స్ కూడా అంతే వైల్డ్గా ఉన్నాయి, మరీ దగ్గర నుంచి చూసాం కాబట్టి ఆబ్వియస్గా చాలా భయం వేస్తుంది. సో ఇంకా ఇట్లాంటి ప్లేసెస్కి చిన్నపిల్లలతో వెళ్తే చాలా ఎంగేజింగ్ ఉంటుంది. నేను కానీ మహి కానీ చాలాసేపు చోటుకి వీడియో కాల్ చేసి, అంటే మా వదిన వాళ్ళ కొడుకు షార్విన్కి వీడియో కాల్ చేసి చాలా యానిమల్స్ చూపించినాం అనమాట. అండ్ ఇందాక చెప్పినాం కదా అంబ్రెల్లా ఎంత మస్ట్ ఉంటుందో, మేము బ్లండర్ మిస్టేక్ చేసింది. అంబ్రెల్లా ఆల్రెడీ మనం ఇండియా నుంచి తీసుకెళ్ళి ఉంటే అయిపోయేదేమో అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ $30 అంటే మన కరెన్సీలో ఆల్మోస్ట్ 1950 రూపీస్ పెట్టి అంబ్రెల్లా కొనుక్కోవడం అసలు అన్నెసెసరీ. కానీ మాకు అప్పుడు తప్పలేదు. కానీ మా బ్యాడ్ లక్ ఎట్లుందంటే అంబ్రెల్లా తీసుకున్నాక అసలు వర్షమే రాలేదు. మహి లిటరల్లీ ఈవినింగ్ వరకు ఒక లుక్ ఇచ్చింది అనమాట, నీ వల్లనే ఒక $30 వేస్ట్ అయింది అని. ఎందుకంటే ఈచ్ రూపీ కౌంట్ మాకు అక్కడ. మేము ఒక బడ్జెట్ అనుకొని వెళ్తే దానికి డబల్ అయింది. సో అందుకనే ఆబ్వియస్గా ఆలోచిస్తాం కదా. అండ్ ఈ యానిమల్ అయితే చాలా వైల్డ్గా ఉంది. లిటరల్లీ ఆ మీట్ పెడుతుంటే ఎట్లా తింటుందంటే వాళ్ళు ఏం చెప్పారు, ఇఫ్ ఇన్ కేస్ ఈ లాక్ ఓపెన్ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా వచ్చి అటాక్ చేస్తుంది. మీకంటే అంటే హ్యూమన్స్ కంటే ఒక 10 times ఫాస్ట్గా రన్ చేస్తుందంట. 1 minute 3 ఏదో కిలోమీటర్స్ చెప్పిండు. లిటరల్లీ నాకు మస్తు భయం వేసింది అట్లా అయినప్పుడు. అండ్ బటర్ఫ్లైస్ అన్నీ ఒక దగ్గర, గబ్బిలాలన్నీ ఒక దగ్గర, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. లిటరల్లీ ఇక్కడైతే టైగర్ మనం అంటే వాక్వేలో వెళ్తుంటే పక్కన ఉంది. అంటే పట్టుకోవద్దు కాబట్టి పట్టుకోలేదు, లిటరల్లీ టచ్ చేస్తే మనకి తగులుతుంది అనమాట, అంత భయం వేసింది. అండ్ లయన్స్ కానీ అవన్నీ కొంచెం దూరం ఉన్నాయి. కొంచెం ఎంజాయ్ చేసినాం బాగానే, అందుకే తక్కువ రికార్డ్ చేసిన. ఈ ట్రిప్లో అయితే బాగానే ఎంజాయ్ చేసినాం, అందుకనే రికార్డింగ్ కూడా చాలా తక్కువే చేసినాం అని చెప్పుకోవచ్చు. సో మేము అనుకుంది ఏంటంటే వర్షం ఈవినింగ్ వరకు వస్తుందేమో అని చెప్పి అంబ్రెల్లా తీసుకున్నాం. అండ్ ముందే టికెట్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు మేజర్ కన్ఫర్మేషన్ చెప్పారనమాట, వర్షం వచ్చిన ఆర్ ఎల్స్ ఇంకేదైనా రీజన్తో ఆ రోజు మీరు ఆ ప్లేస్ చూడకపోయినా మాది రెస్పాన్సిబిలిటీ కాదు, అండ్ మేము ఆ డే కోసం స్పెండ్ చేసిన మనీ రీఫండ్ చేయము అని చెప్పేసి. సో ఇంకా మేము అనుకోలేదు అసలు యాక్చువల్గా వర్షాలు వస్తాయి సింగపూర్లో అని చెప్పేసి. అండ్ ఇది డాల్ఫిన్ షో అనమాట. ఇది ఆల్రెడీ మేము బ్యాంకాక్ వెళ్ళినప్పుడు చూసినాం. వీ థాట్ మ్యాక్సిమం అన్నీ కొంచెం సిమిలర్గా ఉన్నాయి, అన్నీ కాదు, ఇట్లాంటి షోస్ అయితే కొంచెం సిమిలర్గానే ఉండే. ముందరే యూనివర్సల్ స్టూడియోలో కూడా కొన్ని షోస్ సిమిలర్గా ఉండే, ఈ జూలో కూడా అంతే. అండ్ ఎలిఫెంట్స్ని లిటరల్లీ నేను ఎప్పుడు బయట రియల్గా చూడలేదు, చాలా క్యూట్ అనిపించినాయి అసలు. అట్లా వచ్చి వాటర్ తాగడం అదంతా నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉండే. ఇంకొంచెం ముందుకెళ్ళి షో ఉండే అనమాట ఎలిఫెంట్స్, బట్ మేము చూడలేకపోయినాం. ఇక్కడ ఏదో వెరైటీగా ఒక మిర్రర్ ఉంది కదా అని చెప్పి నేను మహి ఏదో ట్రై చేసినాం, బట్ అంత సెట్ అవ్వలేదు అది. చాలాసేపు వాక్ చేసినాక కొద్దిసేపు మళ్ళీ అట్లా వ్యాన్స్ ఉండే ట్రామ్ స్టేషన్స్లో, ఒక్కొక్క ట్రామ్ స్టేషన్లో దిగి ఆగి వెళ్ళాం అనమాట. అండ్ ఇక్కడైతే టైగర్ని చూస్తుంటే ఫాస్ట్గా రన్ చేస్తుంది. నేను అది రికార్డ్ చేయడం మర్చిపోయినా. లిటరలీ ఫాస్ట్గా జంప్ చేసి ముందున్న టూరిస్ట్ దగ్గరికి వస్తుందేమో అని. నాకు ఒక్కదానికి కాదు, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకోవడం అంతా అదే మాట్లాడుకుంటారు. ఎందుకంటే అది వైల్డ్గా అరవడం కానీ అవన్నీ చేస్తుంటే భయం వేసింది. కానీ చిన్నపిల్లలు ఎంత ఎగ్జైట్ అవుతారు అంటే వాళ్ళకి భయం అంటే ఏంటో అసలు తెలియదు కాబట్టి వాటిని చూసి ఫుల్ ఎగ్జైట్ అవుతారు, దగ్గరికి వెళ్ళి ముట్టుకోవడానికి ట్రై చేస్తారు. చాలా మంచిగా అనిపించింది. పిల్లలతో వస్తే ఇట్లాంటి ప్లేసెస్ చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా సింగపూర్ రికమెండెడ్ ప్లేస్. ఈవినింగ్ వరకు తిరిగి ఇంకా జూ క్లోజ్ అయ్యే టైంకి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి ఫుడ్ తిన్నాం అనమాట. నేను మహి సమ్ KFCలో ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఐస్ క్రీమ్ తిన్నాం. దాని తర్వాత నైట్ సఫారీకి వెళ్ళాం. యాక్చువల్గా అది 6:30కి స్టార్ట్ అవుతుంది. మేము 4:30 లోపలికి వెళ్ళిపోయినాం. అండ్ ఇక్కడ ఒక షో జరుగుతుంది. వీ థాట్ నైట్ సఫారీ అంటే చాలా బాగుంటుంది, అసలు మంచి ఎక్స్పీరియన్స్ అనుకొని లోపలికి వెళ్ళాం. బట్ ఐ డోంట్ నో, నాకేం అంత నచ్చలేదు. చిన్న స్టాండ్స్ చేసినప్పుడు పక్కన డిస్ప్లేలో వేసి దాన్ని అంటే అది ఎట్లా దాని లైఫ్ స్పాన్ ఏందని చెప్పారు అంతే.
సో ఏంటి ఇంత డార్క్గా ఉంది అనుకుంటారా, ఇదే నైట్ సఫారీ. లిటరల్లీ వ్యాన్స్లో తీసుకెళ్ళిరు మమ్మల్ని. సైడ్కి ప్రొటెక్షన్కి ఏం లేవు. నేనైతే విండో పక్కనే, అంటే విండోస్ కూడా లేవు, జస్ట్ మనం ఎక్కి కూర్చోడానికి మాత్రమే ఉన్నాయి. సో యానిమల్స్ దగ్గర అంటే నెట్ కానీ ఏం లేవన్నమాట. అది ఫ్రీగా రోడ్ పైన తిరుగుతున్నది. లిటరల్లీ నాకు ఎంత భయం వేసింది అంటే, ఎడ్జ్లో కూర్చుంది నేనే కదా, సడన్గా వచ్చి ఒక టైగర్ ఒక లయన్ ఉన్నది తీసుకెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అన్నంత భయం వేసింది. ఈ లయన్స్ అవన్నీ కూడా చాలా ఫ్రీగా వదిలేసారు. అంటే ఇది ఒక టైప్ ఆఫ్, అంటే ఒక సైడ్ ఉందన్నమాట ఈ నైట్ సఫారీ మొత్తం. మార్నింగ్ జూ మొత్తం ఒక సైడ్ ఉంది, అవన్నీ ప్రొటెక్టెడ్గా ఉన్నాయి. వాటి వల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇవైతే నాకు నిజంగా చాలా భయం వేసింది అండ్ చాలా స్కేరీ. నాకు నైట్ సఫారీ అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. సో ఫాస్ట్గా ఇంకా అది అయిపోగానే మేము మా హోటల్ దగ్గర డ్రాప్ అవ్వకుండా లిటిల్ ఇండియా దగ్గర డ్రాప్ చేయండి అని అడిగినాము. సో వాళ్ళకి డ్రాప్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇఫ్ యూ వాంట్ టు షాప్, అంటే ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అని. జస్ట్ మాకు ఫస్ట్ మెయిన్ ఫుడ్ కావాలి, ఎందుకంటే మధ్యాహ్నం తిన్నాము, మళ్ళీ మేము అక్కడ ప్రాపర్ ఫుడ్ ఎక్కడ తీసుకోలేదు అండ్ ఎక్కడక్కడ మంచి ఫుడ్ లేదనమాట. సో మంచిగా లిటిల్ ఇండియాకి వెళ్ళి నేను మహి ఎట్లా ప్లాన్ చేసుకున్నామంటే, ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ కాదు, 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే సో ఇద్దరం కొంచెం కొంచెం షేర్ చేసుకొని ఇద్దరం 2 టైప్ ఆఫ్ ఫుడ్ టేస్ట్ చేయొచ్చు కదా అని చెప్పి. ఫుడ్ అయితే చెప్పనక్కర్లేదు, ప్రతి వీడియోలో చెప్తున్నా, అంటే అర్థం చేసుకోండి, చాలా బాగుంది. రెస్టారెంట్ నేమ్ వచ్చి A to B ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నాకు తెలిసి బెంగళూరులో ఉన్న వాళ్ళందరికీ వెజ్ వాళ్ళకైతే చాలా ఫేవరెట్ అయి ఉంటుంది. అండ్ వీడియో దగ్గర నో గార్లిక్ నో ఆనియన్ కూడా కుక్ చేశారంట. చాలామంది తినేవాళ్ళు ఉంటారు అట్లా. సో అట్లా కూడా స్పెషల్గా కుక్ చేసే ఫెసిలిటీ కూడా ఉందంట. మేమైతే త్రూ అవుట్ ద డే ఎంజాయ్ చేసినాం. ఒక్క వర్షం రాకపోతే ఇంకెక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఒక 1 hour వేస్ట్ అయిందని చెప్పవచ్చు ఆ వర్షం వల్ల. అయినా కూడా వర్షం తగ్గగానే ఫాస్ట్గా అంబ్రెల్లా పట్టుకొని మ్యాక్సిమం అన్నీ కవర్ చేసినాం. ఒక్క యానిమల్ కూడా మిస్ అవ్వకుండా మ్యాక్సిమం అన్నీ చూసినాం. కానీ వర్షం రాకపోతే ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళమేమో, కానీ వర్షం వల్ల అవన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి, వాటి షెల్టర్ లోపలికి. సో అదొక డిసప్పాయింట్మెంట్ అయింది. నెక్స్ట్ డే కూడా వర్షం రావద్దు అని కోరుకున్నాం, ఎందుకంటే వెదర్లో షూర్గా వర్షం వస్తుంది అని చూపిస్తుండే అనమాట. మన వెదర్ లాగా వస్తుంది లేకపోతే లేదని చూపించట్లేదు. సో అదొక టెన్షన్ ఉండే, ఎందుకంటే ఇంత మనీ పెట్టుకొని వెళ్ళినప్పుడు ఇట్లా రూమ్లో కూర్చొని ఉండలేము కదా. సో ఈ వీడియోకి అంతే. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్, సబ్స్క్రైబ్.